వ్యవస్థ పెద్ద పరీక్షను ఎదుర్కొంటుంది. మొన్ననే చీఫ్ జస్టిస్ గారే చెప్పారు. చట్టాల గురించి మనమే చేస్తున్నామని, లేకపోతే ఇంకోటి పబ్లిక్ అనుకుంటున్నారు, లేకపోతే పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇది ఈ టైంలో ఇట్లాంటివి ఏంటంటే ఒక యాక్ట్ గురించి, ఇదే ఒక ఇష్యూ గురించి వచ్చినప్పుడు బిల్ గురించి మాట్లాడుకుంటారు. కానీ వివాదాస్పదమైనటువంటి మొన్న ఈ మధ్యన అత్యాచారాలకు సంబంధించినటువంటి తీర్పులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మొన్న 2023 సంవత్సరంలో ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే పార్లమెంట్ మీద దాడి. పార్లమెంట్లోకి ఒక నలుగురు ప్రవేశించి అక్కడ విజిటర్స్ గ్యాలరీలో నుంచి ఒక్కసారిగా దూకినటువంటి వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు అక్కడ బయట ఒకళ్ళు, లోపల ఇద్దరు. ఒక దాన్ని ఏమంటారు, దీపావళి మందు సామాన్లకు వాడేటటువంటి తరహాలో ఒక దాన్ని పేలుడు పదార్థాన్ని వాడారు. అయితే పేల్చడం కాదు మా ఉద్దేశం, ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేయడం, మా ఇష్యూ డైవర్ట్ ఇదే చర్చకి రావడం. వాళ్ళు ఏమి ఇష్యూనో ఎవరికి తెలియలేదు, కాకపోతే ఇచ్చేశారు. వాళ్ళ మీద యూఏపీఏ యాక్ట్ కింద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి కేసులో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏమంటుందంటే అదేమీ